మొన్నంట పాలకొల్లు దగ్గర ఒక పల్లె గ్రామంలో 10 సంవత్సరాల నుంచి మనల్ని వెంబడిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఒక చర్చికి వెళ్ళి అన్నాడంట, కిరణ్ పాల్ గారిని పిలుచుకుందామా ఈసారి అని. అప్పుడు ఆ సంఘ పెద్దలు అన్నారంట, బాబోయ్ కిరణ్ పాల్ గారు ఎప్పుడు మర్మాలు చెప్తాడంటే, మర్మాలు మనకేం అర్థమవుతాయి, కొంచెం హెచ్చరించి బుద్ధి చెప్పి కొంచెం అలా 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 అంటారే, వాళ్ళని పిలుచుకుందామా అన్నారంట. వాళ్ళకి ఏం కావాలంట? వాక్యమర్మం వద్దంట, హెచ్చరించి బుద్ధి చెప్పి పైన గద్దించేవారు కావాలంట. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఎవరు మారుస్తారు? వారికి ఎవరు అర్థమయ్యేటట్లు చేస్తారు? వారికి దేవుని ఆలోచన కూడా వినడం ఇష్టం లేదంట, భయం అంట వినడానికి. బాబోయ్ మర్మమేం అర్థమవుతుంది అంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గరకు వస్తున్నాను, మీకెలా అర్థమవుతుంది? ఇక్కడుండే చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారే వాక్య జ్ఞానాన్ని. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రారంభంలోనే మొత్తం వచ్చేస్తుందా? తెలుసుకుంటూ వింటూ నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. అందుకే దేవుని నేర్చుకోవాలి, క్రీస్తును నేర్చుకుందాము అంటారు పౌలు భక్తుడు. మనం ఎవరిని నేర్చుకోవాలంట? క్రీస్తును నేర్చుకోవాలి. కాబట్టి గురుగులు లాంటి వారు ఎందరో ఉన్నారు. నేను నిన్నటి రోజు ఒక పెద్ద మాట అన్నాను, భక్తులైన గురుగులు ఉన్నారు. క్రైస్తవ్యంలో భక్తులైన గురుగులు ఉన్నారు. వాళ్ళు చాలా ఆలస్యంగా బయటపడతారు. కోరాహు లాంటి గురుగు, బిలాము లాంటి గురుగు. క్రైస్తవ్యంలో గురుగులున్నాయి, సంఘంలో గురుగులున్నాయి, భక్తులైన గురుగులు కూడా ఉన్నారు. వారు కొంచెం ఆలస్యంగా బయటపడుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ చివరి రోజుల్లో ఏదైనా నమ్మదగినదంటే నువ్వు వాక్యం నేర్చుకోవడమే. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు అంటే అర్థం ఏమిటంటే చదవమని మాత్రమే కాదు, ఆలోచించు. నిన్నటి రోజు నేను మిమ్మల్ని మాట అడిగాను, పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటుంది అని. అందరూ బంగారపు రోడ్లు, బంగారపు భవనాల దగ్గర ఆగిపోయారు. నేను మీకు నిన్నేం చెప్పాను? పరలోక రాజ్యంలో లోయలున్నాయి, కొండలున్నాయి, సెలయేర్లున్నాయి. సెలయేర్లు అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, పక్షులున్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. ఏలియాని తీసుకుని వెళ్ళడానికి ఏం గుర్రములు వచ్చినాయి? అగ్ని రథములు, అగ్ని గుర్రములు. స్తోత్రం కలుగును గాక. అక్కడ పంటలు కూడా పండుతున్నాయి. పరలోక రాజ్యంలో పంటలున్నాయి. అది దేవదూతల ధాన్యం అని పిలువబడుతుంది. పరలోక రాజ్యంలో ఫలములు ఫలిస్తున్నాయి. 12 నెలలు 12 కాపులు పరలోక రాజ్యంలో వస్తున్నాయి. నదులు ప్రవాహం చేస్తున్నాయి. జీవజల నది ప్రవాహం చేస్తే ఈవలను ఆవలను జీవవృక్షపు చెట్లున్నాయి. ఇలా చెబుతూ పోతే పరలోకం పైన ఆకాశం కూడా ఉంది. పరలోకంలో పర్వతాలు కూడా ఉన్నాయి. పరలోకంలో న్యాయస్థానం కూడా ఉంది. పరలోకంలో పరిపాలించే చట్టాలున్నాయి. మీలో ఎంతమంది నమ్ముతారు పరలోకంలో చట్టాలున్నాయి? లేకపోతే ఆయన పరిపాలకుడు ఎలా అయ్యాడు? ఆయన రాజులకు రాజు ఎలా అయ్యాడు? ఒక మర్మం చెప్పనా, మీరు గ్రహించగలుగుతారనేది నా నమ్మకం, అందుకు చెప్తున్నాను. దేవుడు రాజులకు రాజు. భూమి పుట్టక ముందు నుంచి రాజులకు రాజా? అంటే భూమిని మనుషుల్ని చేసినాక రాజులకు రాజా? చెయ్యక ముందు నుంచే రాజులకు రాజా? మరి అప్పుడు రాజులు ఎవరు? భూమిని చేసినాక రాజులు అంటే మనుషుల్లో రాజులు అనొచ్చు, సరే. భూమి లేకముందు నుంచి ఆయన రాజులకు రాజు అయితే అప్పుడు రాజులెవరు మీకు తెలుసా? అనేక కోటాను కోట్ల ప్రపంచాలలో దేవదూతలు నివాసం చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క దేవదూతను ఆయన రాజుగా నియమించాడు. అధికారులైన దేవదూతలు ఉన్నారు, ప్రధానులైన దేవదూతలు ఉన్నారు, సేవకులైన దేవదూతలు ఉన్నారు, రాజులైన దేవదూతలు కూడా ఉన్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అందరికీ ఆయనే చక్రవర్తి. అందుకే ఆయన సామ్రాజ్యాధిపతి, పరలోక సామ్రాజ్యాధిపతి. సామ్రాజ్యం అంటే ఏమిటి?
సామంత రాజ్యాలు కలిగిన ఒక ఏక రాజ్యాన్ని ఏమని పిలుస్తారు? సామ్రాజ్యం. కాబట్టి దేవదూతల్లో కూడా అధికారులు, ప్రధానులు, నాయకులు, రాజులు ఉన్నారు. మరి సంఘానికి ఈ రహస్యం ఎందుకు తెలియట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పాలో విందామని మందిరానికి రావట్లేదు. మనకు నచ్చింది విందామని వస్తున్నాం. మనకు హెచ్చరికలు, బుద్ధి మాటలతో కాలయాపన జరిగిపోతుంది. నేను చెప్తున్నాను, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. నీ నిర్ణయాన్ని మార్చుకో. ఈ రోజు నుండే దేవుడు మాట్లాడాలనుకున్న సంగతి మీద నీ మనసుంచు. దేవుణ్ణి బ్రతిమాలు, ప్రభువా నీ చిత్తమేదో, నీ ఇష్టమేదో అది తెలుసుకునేటట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని అడుగు. ఇక్కడ పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట. ఆ రాజుగారంట, వెళ్ళండి నా రాజ్యంలో ఉన్న వారందరినీ తీసుకొని రండి అని పంపిస్తే, ఈ పంపిన వారిని వారు హేళన చేశారంట, కొట్టారు, తర్వాత చంపేశారంట. రాజుగారికి కోపం వచ్చేసింది. ఎవరైతే తన దాసులను చంపారో వాళ్ళందరి పట్టణాన్ని తగలబెట్టేశాడంట రాజుగారు. చూడండి ఆ కింద. ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించును అంట. ఇదిగో ఒక ప్రవచనం బయలుదేరుతుంది, వినండి జాగ్రత్తగా. ఈ రోజు వరకు, కొంచెం ట్రిబుల్ తగ్గించండి, ఈ రోజు వరకు, ఈ డేట్ వరకు ఎంతమంది దేవుడు పంపిన వారిని కొట్టారో, హింసించారో, చంపారో వారికి దినములు ముగింపుకొచ్చేశాయి. వెంటనే పశ్చాత్తాపపడి మారు మనసు పొందారా? మంచిది. లేదా రాజులకు రాజైన వాడు కోపగించుకోబోతున్నాడు. ఆయన కోపగించుకుంటే ఈ భూమి మీద శత్రుశేషం మిగలదు. దేవుడు వాడుకునే వారిని, దేవుడు పంపిన వారిని, దేవుడే స్వాధీనపరుచుకున్న వారిని, దేవుని దాసులను ఇప్పటి వరకు ఎంతమంది అడ్డగించారో, బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో, ఎంతమందిని చంపారో, దానంతటికి పగ తీర్చుకొనుటకు రాజులకు రాజైన దేవుడు లేవబోతున్నాడు. దయామయుడైన దేవుడు, కనికరాపూర్ణుడైన దేవుడు, సర్వశక్తిమంతుడై లేవబోతున్నాడు. కాలం సమీపిస్తుంది. మీరు చెప్పండి, క్రైస్తవ సమాజాన్ని త్వరగా బాగు చేయాలనుకోండి, క్రైస్తవ సమాజాన్ని భక్తి గల వారిగా చేయాలి, క్రైస్తవ సమాజాన్ని ప్రార్థనాపరులను చేయాలి, క్రైస్తవ సమాజాన్ని ప్రేమ గలవారిగా మార్చాలి, క్రైస్తవ సమాజాన్ని వివేకం గలవారిగా మార్చాలి, క్రైస్తవ సమాజాన్ని మంచి మనస్సాక్షి గలవారిగా మార్చాలి. ఇది చెయ్యాలంటే ఎలాంటి వారు ఉండకూడదో తెలుసా? అపహాసకులు ఉండకూడదు, అపహాసకులు ఉండకూడదు, ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించేవారు ఉండకూడదు. ఒక ఇంటికి తమకు తామే విరోధులైతే ఆ ఇల్లు నిలవదు అని రాయబడింది. ఒక రాజ్యం తమకు తామే విరోధులైతే ఆ రాజ్యం నిలవదు. అందుకే దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు తన బలమైన హస్తము మోపబోతున్నాడు వారి మీద. ఈ మాట ఈరోజు గుర్తుంచుకోండి. సరిగ్గా 6 నెలలు మాత్రమే దేవుడు వారికి టైం ఇవ్వబోతున్నాడు. 6 నెలలు మాత్రమే. ఈరోజు ఏ నెల? ఇది ఏ నెల? జనవరి. 6 నెలలంటే మరలా జూన్ నెల ముగింపుకి మారు మనసు పొందారా? మంచిది. ఇప్పటి వరకు దేవుడు వాడుకున్న వారిని హేళన చేశారు, అవమానించారు, తృణీకరించారు, ట్రోల్స్ చేశారు, పిచ్చి కామెంట్లు పెట్టారు, స్వాభావికంగా ఏది నచ్చితే అది మాట్లాడారు. ప్రతి నోరు మూయబడబోతుంది. అలాంటి వధరుబోతులను, అలాంటి మూర్ఖులను, అలాంటి తొందరపాటు గల వారిని, ఎరుగకయే తామెరగని దాని గురించి దూషించిన వారిని దేవుడిక మీదట సహించబోడు.
ఎందుకంటే అలాంటి వారి వల్ల శిష్యత్వం సమాధి అయ్యింది, అలాంటి వారి వల్ల ప్రార్థించే వారి మనసు కఠినమయ్యింది, అలాంటి వారి వల్ల భక్తి సన్నగిల్లింది, అలాంటి వారి వల్ల పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో పనిచేయలేకపోతున్నాడు, అలాంటి వారి వల్ల సేవకులకు అవమానం కలిగింది, అలాంటి వారి వల్ల జరిగిన పని కూడా ఆగిపోయింది, అలాంటి వారి వల్ల ఎందరో భక్తులు అవమానించబడ్డారు, తృణీకరించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాల్సిన చోట పరిశుద్ధాత్ముని స్థానాన్ని వీరు తీసుకొని సంఘాన్ని ఏదో ఉద్ధరిద్దామని బయలుదేరారు. వారందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోపగించుకోబోతున్నాడు. ఇది జరగబోతుంది. రెండవది, ఎంతమంది సువార్తకు వ్యతిరేకులై ఇంతవరకు పనిచేశారు, ఎంతమంది సువార్తకు చెప్పడానికి వెళ్ళిన వారిని అడ్డగించారు, ఎంతమంది సువార్తికులను ఇప్పటి వరకు చంపారో వారి మీద కూడా దేవుడు తన బలమైన భారభరితమైన హస్తం మోపబోతున్నాడు. వారిలో చాలా మంది మారు మనసు పొంది దేవుని పని కొరకు కష్టపడబోతున్నారు. అయితే మరికొందరు హృదయాన్ని కఠినపరుచుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు. ఇది జరుగుతుంది. ఇదే సంవత్సరం జూన్ మాసం తర్వాత ఇది జరుగుతుంది. అయితే మారు మనస్సు లేదా మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటట్లు దేవుని కోపం దిగొచ్చేస్తుంది. 2018వ సంవత్సరంలో నేను ఒకసారి ఇలాగే ఆత్మావేశంతో మాట్లాడుతూ అన్నాను, వాయువులో విషం చేరి, గాలిలో విషం చేరి 2020వ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుండి భారతదేశం వేల మంది, లక్షల మంది చనిపోవడం చూస్తారు, సేవకులు కూడా చనిపోబోతున్నారు అన్నాను. సరిగ్గా 2020 ఫిబ్రవరి మాసంలో అది నెరవేరుతున్నప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలందరూ చెప్పారు, అన్నా మీరు ఆ రోజు చెప్పిన మాట 2 సంవత్సరాల క్రితం మీరు చెప్పిన మాట నెరవేర్పుకు వచ్చేసింది అని. ఆ మాట వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు 2018వ సంవత్సరం జూన్ మాసంలో. ఇదిగో ఈరోజు 2025వ సంవత్సరంలో జనవరిలో చెబుతున్నాను, జూన్ మాసం తర్వాత దేవుడు సంఘంలో నూతనమైన ఉజ్జీవాన్ని రేపాలనుకుంటున్నాడు, నూతన అభిషేకం సంఘాలకు ఇవ్వాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, ఎక్కడో మూల నుండి బీదలుగా ఉండి అత్యాశక్తివంతులైన సేవకుల్ని దేవుడు అత్యంత శక్తిమంతులుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో మూల నుండి నాకు ఎవరి సహాయం లేదు, దేవా నాకు సహాయం పంపించు, నాకు ఏ సహాయం దొరకట్లేదు, ఏది చేద్దామన్నా ఏం చేయలేని ఆటంకాలు నా వెంటున్నాయి అనుకునే వారందరికీ దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతులు, నేర్చుకునే మనుషులు, నిజమైన శిష్యులు సామర్థ్యత పొందబోతున్నారు, శక్తిమంతులు కాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది నెరవేరినప్పుడు మీరు ఆనందిస్తారు. మీలో చాలా మంది యవనస్తులు దేవుని కొరకు నిలబడబోతున్నారు. మీలో చాలా మంది బలహీనులు బలవంతులైన ప్రార్థనా యోధులు కాబోతున్నారు. మీరు ఆశ్చర్యపడేటట్లు మీ సంఘాలలో అమాయకులైన వారిని దేవుడు సమర్థులుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే నోటితో ప్రవచించాను. శివగారు, బేబమ్మ గారు ధైర్యం తెచ్చుకోండి, సతీష్ని దేవుడు మీ తర్వాత నిలబెట్టి వాడుకుంటాడు, సిద్ధపరుస్తాడు చూడండి అని. అప్పటికి సతీష్ ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నాడు. ఎక్కడున్నాడు? అప్పటికి ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నాడు, మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. నా ముందుకు వచ్చేసి కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అప్పుడు చెప్పాను నేను, టైం వచ్చేసింది, దేవుడు నిలబెట్టి వాడుకోబోతున్నాడు అని. సరిగ్గా ఆశ్చర్యరీతిగా అడుగు 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 ఈరోజు ఏదో వేదిక మీదకి ఎక్కేసాడు. ఈరోజు సభను నడిపిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, భయపడట్లేదు. ఆత్మదేవుడు తన కార్యం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు. మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నా బుద్ధితో కాదు, నా జ్ఞానంతో కాదు, నీ జ్ఞానం కావాలి, నీ బుద్ధి కావాలి, నన్ను నడిపించు ప్రభువా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదే నోటితో నేను ప్రవచించాను, శివగారు ఆ మందిరం కొత్తగా కాబోతుంది, అయితే అది సరిపోదు, ఇంకా కొంచెం పొడవు పెరగాలి. ఆయన అన్నాడు, ఎక్కడ పొడవు పెరుగుతుంది సార్, ఆ స్థలం మనది కాదు అన్నాడు. పెరిగి తీరుతుంది.
మనకి ఇవ్వరంట, వచ్చి తీరుతుంది. అడిగినా దొరకదు, వాళ్ళే వచ్చిస్తారు. సరిగ్గా అదే మాట 6 నెలలలోపే నెరవేరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అద్భుతాలు నెరవేరాయి, కానీ ఇప్పటివరకు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎన్నో ప్రవచనాలు నెరవేరుతుంటే అవి రికార్డెడ్గా ఉన్నా సరే ఇంతవరకు పబ్లిసిటీకి వాడలేదు. కిరణ్ పాల్ గారి దగ్గరికి ప్రవచనాలను బట్టో అద్భుతాలను బట్టో వచ్చేవారు కాదు, వాక్యాన్ని ప్రేమించేవారు కావాలి, వాక్యం కొరకు నిలబడేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ప్రాణంగా ప్రేమించే వారి మధ్యలో ప్రవచన కార్యం జరగాలి. వాక్యానికి తల వంచిన వారి జీవితాల్లో అద్భుతం జరగాలి. వాక్యమే ముఖ్యం అనుకునే వాడి జీవితమే అద్భుతం కావాలి. వాడి వెంట ఆశీర్వాదాలు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదిగో అదే నోటితో మళ్ళీ ప్రవచించాను నేను. ఇది రికార్డ్ అయింది, నెరవేరి తీరుతుంది. ఆమేన్. ఈరోజు డేట్ ఎంత? జనవరి 28, 2025 జనవరి 28 రికార్డ్ అవుతుంది కదా. నెరవేరినప్పుడు ఈ క్లిప్ని మనం బయట పెడదాం. నెరవేరినప్పుడు దీన్ని, నేను ఇప్పుడు డేట్ చెప్పాను, నెరవేరినప్పుడు దాన్ని పెడదాం. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తూ ఉండండి. సువార్త వ్యతిరేకుల్లో చాలా మంది బాప్తిసం తీసుకుంటే మీరు కల్లారా లైవ్లో చూస్తారు, యూట్యూబ్లో. ఆమేన్. ఒక అబ్బాయి అన్నాడు, భారతదేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిద్దేమో నేను చచ్చిపోయే లోపు అని. అనవసరంగా అన్నాడు, అనవసరంగా అనేసాడు. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందని ఓ సినీ కవి అన్నాడు. అయ్యో కోయిల, తొందరపడ్డావేలా? దేవుడు విన్నాడా కోత? దేవుడు విన్నాడా కూత? టైం రాబోతుంది, సమయం రాబోతుంది, సమయం రాబోతుంది. యాక్చువల్లీ నేను ఇదంతా చెప్పాలనుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడి బలమైన ఒత్తిడి నా మనసు మీద ఉండడం వల్ల అనుకుంటా నేను మాట్లాడుతున్నాను. వాస్తవానికి పరలోక పెళ్లి విందును గూర్చి, పరలోక రాజ్యం ఒక కుమారుని పెళ్లి విందుకు అనేకుల్ని ఆహ్వానిస్తున్న సందర్భం గురించి మాట్లాడుతూ ఈ మాట ప్రస్తావిస్తున్నాను. గుర్తుంచుకోండి. దేవా, ఈ నీ ఉగ్రతలో అనేకులు రాలుట కంటే అనేకులు మారుట మంచిది. అలాగు జరుగునుగాక. ప్రజలకు హాని జరుగుట కంటే వారికి ఆలోచన కలుగుట మంచిది. ప్రజలు భయపడుట కంటే మారు మనసు పొందుట మంచిది. ఆమేన్. ఆమేన్ అన్నవారే దీవించబడుదురుగాక. ఆమేన్. చెయ్యెత్తిన వారే దీవించబడుదురుగాక. అది ఇప్పుడు చెయ్యెత్తి ఆమేన్ అనండి. గుర్తుంచుకోండి, దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం కలిసి చిన్న పిల్లల వల్లే స్తుతి చేయాలి. చెయ్యెత్తడం యొక్క సూచన ఏంటని చెప్పాను నేను? నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. తర్వాత వారి పట్టణాన్ని కాల్చేసి వారిని శిక్షించిన తర్వాత మరలా కొందరిని పంపిస్తాడు. చూడండి ఆ కింద వచనంలో. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని. ఇందులో ఒక సందర్భం ఉంది. ఆయన యూదుల దగ్గరకు వచ్చి వారిని పిలిస్తే వారు ప్రవక్తలను భక్తులను చంపేశారు, చివరికి క్రీస్తును కూడా చంపేశారు. వారు కాదన్నారు. వాళ్ళు యాక్చువల్లీ పిలువబడ్డారు, వాళ్ళకు పాత్రులు కాదు. ఇప్పుడు వెంటనే రక్షణ ఎటువైపు వచ్చింది? అన్యజనులమైన మన వైపు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ పిలిచాడు. కానీ ఇక్కడ కూడా ఓ ప్రమాదం ఉంది. దేవుని ప్రజా, ఇక్కడ కూడా నీకు ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాద హెచ్చరిక మీ ముందు పెట్టడానికి వచ్చాను నేను ఈరోజు. ఏంటో తెలుసా ఆ ప్రమాదం? చూడండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఏదైందంట? పెండ్లిశాల మొత్తం నిండిపోయింది. పెండ్లిశాల నిండిపోయిన తర్వాత రాజుగారు అందరినీ చూడ్డానికి వచ్చాడు. చూడండి ఒకసారి.
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, ఏం వస్త్రం ధరించుకోలేదంట? పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇప్పుడు నా ప్రశ్న, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు కదా, ఏమో బీదవాడు కావచ్చు కదా, పెండ్లి బట్టలు కొనుక్కునే స్తోమత స్థాయి లేనివాడు కావచ్చు కదా, అందుకే మౌనంగా తలదించుకొని ఉండుంటాడే. కానీ రాజుగారికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? పెండ్లి బట్టలు లేకుండా పెండ్లిలో కూర్చుంటావా, పైగా బట్టలు లేవంటే మౌనంగా ఉంటావా సమాధానం లేకుండా? చూడండి ఏం చేశాడో. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి, ఏమిటి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు. బాబోయ్, పెళ్లి బట్టలు లేకపోతే శిక్ష చూడండి ఏ రేంజ్లో ఉందో. కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి పడేశారంట. కాళ్ళు చేతులు కట్టేసి. పెళ్లి బట్టలు లేకపోతేనే అంత పెద్ద శిక్షణ ఎందుకు? కారణం చెప్పనా? రాజుగారు పెండ్లికి మాత్రమే పిలవడం కాదు, పెండ్లి బట్టలు ఇచ్చి మరీ పిలిచాడు. పెళ్లి బట్టలు ఇచ్చి మరీ పిలిచారు. అందుకు అడుగుతున్నాడు ఖచ్చితంగా, ఏవి పెండ్లి బట్టలు ఏవి? నిన్ను కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు గొర్రెపిల్ల విందుకు పిలుస్తున్నాడు, గొర్రెపిల్ల పెళ్లికి పిలుస్తున్నాడు. పెండ్లి బట్టలు లేకుండా నువ్వు పెండ్లికొస్తే గుర్తుంచుకో, ఆ రోజు నిన్ను ఆయన గొర్రెగా కాదు మేకగా భావించి వెలుపటి చీకటిలోనికి త్రోయబోతున్నాడు. మరి మీ దగ్గర పెండ్లి వస్త్రాలు ఉన్నాయా? క్రీస్తుతో వివాహం ఆడగలిగిన పెండ్లి వస్త్రములున్నాయా? అసలు పెండ్లి వస్త్రాలంటే ఏమిటి సార్? ఇప్పుడు నేర్చుకుందాం మనం. అసలు పెండ్లి వస్త్రాలంటే ఏమిటి? ఎక్కడున్నాయి ఆ పెండ్లి వస్త్రాలు? ప్రకటన గ్రంథం చూడండి. పెండ్లి వస్త్రాలు ఎక్కడున్నాయి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇప్పుడు వస్త్రములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. అందరూ వస్త్రాలు తెచ్చుకున్నారు ఆయన దగ్గర నుండి. ఆయన ఇచ్చిన వస్త్రాలు అందరూ సంపాదించారు. వీడు మాత్రం వస్త్రాలు సంపాదించలేదు. దేవుని దగ్గరున్న వస్త్రం అంటే అర్థమేమిటి? దేవుని దగ్గరున్న వస్త్రము అంటే అర్థమేమిటి? కాటుక అంటే అర్థమేమిటి? దేవుని దగ్గరున్న ధనము అంటే అర్థమేమిటి? నువ్వు ధనాభివృద్ధి పొందాలంట, నువ్వు వస్త్రము సంపాదించాలంట, నువ్వు కాటుక సంపాదించాలంట. ఈ ధనమేమిటి, వస్త్రమేమిటి, కాటుకేమిటి? మీకు తెలుసా? కాటుక పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉన్నది. కాటుక పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉన్నది. ఎవని కనులు తెరవబడతాయో, ఎవని కనులకు కాటుక దొరుకుతుందో వాడికి వస్త్రములు దొరుకుతాయి. కనులు మూయబడిన వాడికి వస్త్రములు లేవు. కనులు తెరవబడితేనే వస్త్రములు. ఎలా మరి కనులు ఎలా తెరవబడతాయి? ఆయన్ని చూచుట ద్వారా నీ కన్నులు తెరవబడతాయి. ఆయన్ని గుర్తించుట ద్వారా నీ కన్నులు తెరవబడతాయి. చూడండి ఒకసారి మీరు లేఖనాల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 6:41. కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని. ఏమిటంటే నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు ఆయన్ని చూస్తే, ఆయన్ని నమ్మితే ఖచ్చితంగా వారు ఏం చేయబడతారంట? అంత్యదినమున ఎవరైతే ఆయన్ని నమ్ముతారో లేదా ఎవరైతే ఆయన్ని చూస్తారో వారికి దేవుడు ఏమిస్తాడంట?
కాటుక. ఇక్కడే మీకు ఒక రహస్యం చెప్తాను కాటుకను గురించి. కాటుక ఎవరి చేతిలో ఉందని చెప్పాను? సరే, పరిశుద్ధాత్మదేవుడు మనకేం చూపించాలనుకుంటున్నాడు? మనల్ని ఎక్కడ నడిపించాలనుకుంటున్నాడు? సత్యము నుండి. దేవుని దాచిన సంగతులను మనం చూడాలంటే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఇప్పుడు కన్నులు తెరవబడాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? కాటుక కావాలి. ఎవరి దగ్గర ఉంది కాటుక? అందుకన్నాడు, నా ఆత్మ లేనివాడు నా రాజ్యానికి. ఎందుకంటే కాటుక ఉండదు కాబట్టి గుడ్డోడు అయిపోతావు భక్తి జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండు, పరిశుద్ధాత్మునికి లోబడి ఉండు. నీ కనులు తెరవబడిన వాడవై నువ్వు దేవుని జ్ఞానం నేర్చుకుంటావు. అనేకులు అందులైన మార్గదర్శకులంట, వారికి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేదు. పరిశుద్ధాత్ముడిచ్చే కాటుక వారి కనులకు లేదు. వారు కనులు మూయబడిన వారై మార్గం చూపిస్తున్నారంట. వీరు అదే గోతులో పడతారంట, వారిని వెంబడించిన వారును అదే గోతులు పడతారు. ఎంత దారుణమైన వ్యవస్థ చూడండి. ఎన్ని వాక్యాలు చూపించినా వారి కనులు కనబడట్లేదు, కాటుక లేదు కదా. ఎన్ని ఆధారాలు చూపించినా వారు నమ్మట్లేదు, కనులు మూయబడి ఉన్నాయి కదా. మీరు చెప్పండి, నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని వీడు కండ్లు లేవు కానీ కండ్లు ఉన్నట్టు నటిస్తున్నాడు వాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగు ప్రత్యక్షత మన మనోనేత్రములను వెలిగిస్తుంది. మనకి ఏదైనా ఒక సంగతి బైబిల్లో కనబడాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తేనే జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద ఎంతటి పండితుడైనా, ఎంతటి పరిశోధకుడైనా, ఎన్ని డిగ్రీలు చేసినా, నేను చెప్పిన 100 డిగ్రీలు 100 ఎన్నిసార్లు చెప్పాను? నేను చాలాసార్లు చెప్పాను కదా. అన్ని 100లు 1000 డిగ్రీలు సంపాదించిన, అరే నీకు దేవుడు చూపించకపోతే ఏం కనబడదు నీకు బైబిల్లో. నువ్వు అక్షరాలు చదువుకుంటూ పోయి హల్లెలూయా చెప్తావు అంతే. అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయనుంది. ఎన్ని రహస్యాలు బైబిల్లో దాచబడ్డాయి తెలుసా? ఎన్ని సంగతులు దాచబడ్డాయి తెలుసా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. యేసు ప్రభువు రాకడా, యేసు ప్రభువు రాకడా ఎలా రాబోతుంది? ఎలా రాబోతుంది భూమి మీదకి? దొంగవలే అంటారు కదా. అయితే నేనంటున్నాను, సంఘం పైకి యేసు ప్రభువు రాకడా దొంగవలే రానే రాదు. ఆయన రాకడ దొంగవలే లోకం మీదకి వస్తుంది. ఎందుకంటే ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అనుంది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:4. ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తాను. మరి ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగులో ఉన్నవారైతే ఆ దినం ఎప్పుడు వస్తుంది? మరి ఎలా వస్తుంది? అప్పుడు ఏమన్నారు తెలుసా? నోవాహు కాలంలో హఠాత్తుగా సంభవించినట్లు సంభవిస్తుంది. ఎలా తెలుస్తుంది మనకు? మీరు చెప్పండి, నోవాహుకు తెలీదా? నోవాహుకు జలప్రలయం ఎప్పుడు వస్తుందో తెలుసా తెలీదా? రావడానికి ముందు లోపలికి వెళ్ళాడా లేదా? దేవుడు చెబుతూనే ఉన్నాడా లేదా? డోర్ మూసిన తర్వాత కదా జలప్రలయం వచ్చింది, అవునా? అతని మీదకి వచ్చిందా హఠాత్తుగా? లోకం మీదకి హఠాత్తుగా వచ్చింది. మరి సంఘం మీదకి హఠాత్తుగా వచ్చేస్తుందా? సంఘానికి సూచనలు అనుగ్రహించబడ్డాయి. ఈరోజు అసలు వాటిని కూర్చున్న శ్రద్ధ లేదు మనకి. పాట పాడుతున్నాం, నేడో రేపో. అరే నేడో రేపు ఎందుకు వస్తాడు? ఆయనకు ప్లాన్ ఉంది, ఆయనకు సంకల్పం ఉంది, ఆయనకు ఆలోచన ఉంది. రేపు రాడు. ఆయన రేపు వస్తాడనే భయంతో బతుకుతున్నావా? బుద్ధి లేకపోయింది నీకు అసలు. ఆయన రేపు వస్తాడనే భయంతో కాదు నువ్వు బ్రతకాల్సింది. ఆయన వచ్చే వరకు నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. అందుకు భయపడి భక్తి చేయి. ఆయన వచ్చే వరకు నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఆయన రాకడ పర్టికులర్గా ఆయన పని పూర్తయినాకే వస్తుంది. ఆయన అనుకున్న పని పూర్తయ్యేంత వరకు ఆయన రాకడ వెంటనే రాదు. ఎన్నో భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు ఇవన్నీ లేచినా వెంటనే అంతము రాదు అన్నాడు. ఆయన అనుకున్న పని పూర్తయినాకే ఆయన వస్తాడు.
మీకు ఇంకో పెద్ద రహస్యం చెప్పనా? ఆయన రాకడ ఎప్పుడు రాబోతుందో తెలుసా? సూర్యాస్తమయం సమయంలో ఆయన రాకడ రాబోతుంది. కిరణ్ పాల్ గారు దర్శనం కలిగిందా మీకేమైనా? సాయంకాలం రాకడొస్తుందని చెప్తున్నారేమిటి? మీకేమైనా దర్శనం కలిగిందా? నేను అదే చెప్తున్నాను, దేవుడు కళ్ళు తెరిస్తే దర్శనం కలగక్కర్లా, గ్రంథమే మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మరి ఇన్ని సంవత్సరాలైందే, 2000 సంవత్సరాల నుండి ఆయన రాకడ సాయంకాలమే రాబోతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరి భూమి మీద? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇంతమంది జ్ఞానులు, పండితులు, భక్తులు, మహానుభావులు ఉన్న ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారు? కారణం ఏమిటి? ఇప్పుడు అర్థమైందా? జ్ఞానులకు మరుగు చేయబడ్డ ఈ సంగతులు దీనులకు ప్రకటింపబడుతున్నాయి మర్మములు. గర్వించడానికి అవకాశం లేదు అసలు. అందుకే మేము ప్రార్థన గదిలో మోకరిస్తే కన్నీళ్లతోనే వేడుతాం, ప్రభువా ఏం బుద్ధి ఉందని ప్రభువా మమ్మల్ని ఇంత జ్ఞానంతో నింపావు. శత్రువు కాదనలేని జ్ఞానం, శత్రువు ఎదిరించలేని జ్ఞానం. ఇప్పటికైనా దేవుని శక్తి మీద ఆధారపడండి. ఇది కొంచెం ఇప్పటికైనా దేవుని శక్తి మీద ఆధారపడండి. ఎస్, ఇప్పటికైనా దేవుని శక్తి మీద ఆధారపడండి. సొంత జ్ఞానం మీద ఆధారపడద్దు, సొంత బుద్ధి మీద ఆధారపడద్దు. మీకు తెలుసా, నేను 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. 42 సార్లు బైబిల్ పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ నా చుట్టూ ఉండే వాళ్ళ సలహా తీసుకుంటూ ఉంటాను. దేవుని గ్రంథం గురించి, దేవుని వాక్యం గురించి వాళ్ళతో మాట్లాడతాను. దేవుడు గాడిద నోటే మాట్లాడితే మనుషుల నోట మాట్లాడ్డా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లలతో కూడా నేను వాక్యం మాట్లాడి, మీకేమనిపిస్తుంది? మీ నుంచి ఏమైనా ఆలోచన ఉందా? మీరేమైనా నేర్పిస్తారా? పరిశుద్ధాత్ముడు మీలోంచి ఏదైనా మాట్లాడతాడు, మీరు నాతో మాట్లాడండి అని వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాను నేను. ఇక్కడే ఉన్నారుగా నా పిల్లలు, నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా కూర్చొని అడుగుతాను నేను, మీకేం అర్థమైంది? సహజంగా మన దగ్గర నేర్చుకునే పిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తాం? నా దగ్గర నేర్చుకుని వాడికి ఏం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసా అనుకుంటారు. కానీ నా దేవుడు నన్ను ఎలా తయారు చేశాడో తెలుసా? సండే స్కూల్ పిల్లడు అంత మూలను కూర్చొని నన్ను చూస్తూ ఏదైనా మాట్లాడుతుంటే కూడా ఒక క్షణం భయపడిపోతాను నేను. ఏంటి వీడు ఇంత సీరియస్గా నన్ను చూసి మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటున్నాడేమో అని ఒక ఇంత చెవాటు పడేస్తానమాట. సండే స్కూల్ పిల్లోళ్ళలోంచి కూడా దేవుడు మాట్లాడగలడు అవసరమైతే. అంత జాగ్రత్తగా ఉంటేనే దేవుడు నీతో ఎలాగైనా మాట్లాడతాడు, ఎలాగైనా మాట్లాడతాడు. నాకు దేవుని గూర్చినటువంటి జ్ఞానం కావాలి, అది ఎలా దొరికినా పర్లేదు. ఎందుకంటే అది దొరికితే చాలు, నేను సమృద్ధి అయిన మహిమలో ఉంటాను పరలోకంలో. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని జ్ఞానాన్ని పిహెచ్డీల దగ్గర, పెద్ద పెద్ద జ్ఞానుల దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర వెతుకుతూ ఉంటాం. ఆయనేమో దీనుల దగ్గర ఉన్నాడంట. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కాదంట, దీనుల దగ్గర ఉన్నాడంట. గొప్ప వాళ్ళై ఉన్నప్పటికీ గొప్పవాడు కూడా దీనుడుగా ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆమేన్. కీర్తన 25వ కీర్తన 14వ మాట చూడండి ఒకసారి. 25వ కీర్తన 14వ మాట చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఏమిటంట? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. జకర్యా గ్రంథం. నేను చెప్పాను కదా సాయంకాలం ఆయన రాకడొస్తుందని, దానికి ఆధారం అన్నమాట. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద. ఒక్క నిమిషం అందరు వింటున్నారా? నేను నిన్ననే చెప్పాను, ప్రసంగం నేనే చెయ్యాలి, మీరు చేయకూడదని. ఎవడో పిల్లోడు ప్రసంగం చేస్తున్నాడు అక్కడ. నేను ఒక్కొన్నే మాట్లాడాలి ఈ టైంలో, అక్కడెవరు మాట్లాడకూడదు. ఓకే? మైక్ ఎవరి చేతిలో ఉంది? ప్రసంగించడానికి ఎవరిని పిలిచారు? మరి మీ పిల్లలు ఎందుకు అక్కడ ప్రసంగిస్తున్నారు? ఇప్పుడు అక్కడ ఎవరి ప్రసంగాలు వినబడకూడదు. పిల్లల్ని దూరం చేసేయండి, వెంటనే విడదీయండి పిల్లల్ని. బాబేలు గోపురం దగ్గర విడదీసినట్లు ఆ పిల్లల్ని విడదీయండి, తారుమారు చేయండి వారిని వెంటనే అక్కడ నుంచి. రైట్, ఇప్పుడు చూడండి ఆ వచనంలో ఏముందో. ఆ దినమున జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున
యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద యెహోవా పాదములు ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును, కొండల మధ్య కనబడు లోయ. ఇప్పుడు ఈ సందర్భం దేనికి సంబంధించిన సందర్భం? రాకడే కదా. డన్. అదే అధ్యాయం కంటిన్యూగా చదువుతురండి. ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ యెహోవా దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ఆ దినము ఇప్పటి నుంచి వినండి. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు. ఏం కాదు? పగలు కాదు. అయ్యగారులు అందరూ చూడండి ఈ మాట. అది పగలు కాదు. నెక్స్ట్ రాత్రి కాదు. రెండోది కూడా ఏం కాదు? రాత్రి కాదు. ఇప్పుడు పగలు కాదు రాత్రి కాదంటే మిగిలింది ఏమిటి? అస్తమయ కాలం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నా ప్రభు రాకడ ఈ భూమి మీద ఒక అస్తమయ కాలమున జరగబోతుంది. అవును, వెంటనే ఈ మాట వింటే మీకు డౌట్ వస్తుంది. సాయంకాలం అంటున్నారు. ఏ దేశంలో సాయంకాలం? ఇజ్రాయేలు దేశములో సాయంకాలం. ఒక సాయంకాలమున ఆయన రాకడ భూమి మీద సంభవిస్తుంది. అక్కడ సాయంకాలం అయితే మనకు సాయంకాలం అయ్యే గ్యారెంటీ ఏమీ లేదు. మనకి ఇక్కడ ఏమవ్వచ్చు? రాత్రి అవ్వచ్చు, పొద్దున అవ్వచ్చు. ఎందుకంటే భూమి అంతటా ఒకటే సమయం. నేను చెప్పే సమయం ఎక్కడదన్నమాట? ఇజ్రాయేలు దేశంలో ఒక సాయంకాలం ప్రభువు పాదము ఒలివల కొండ మీద మోపబోతున్నాడు. ఇది కిరణ్ పాల్ గారు చెప్పారా? బైబిల్లో ఉందా? మరి ఇన్నాళ్ళు ఎందుకు కనబడలేదు అందరికీ? ఇన్నాళ్ళు ఎందుకు ఈ విషయం అందరూ చెప్పలేదు? నేను అదే చెప్తున్నాను. ఏమిటంటే కిరణ్ పాల్ జ్ఞానం కాదు ఇది. నా ప్రభువు చూపిస్తే కనబడింది కిరణ్ పాల్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం. కాటుక దొరుకుతుంది ఆయన దగ్గర. ఎవడి కనులకు కాటుక దొరుకుతుందో వానికి పరిశుద్ధాత్ముని వెలుగు దొరుకుతుంది. మీలో కొందరు ఎవరైనా అనుకోవచ్చు, నాకు ఒంట్లో బలం లేదు, నాకు జ్ఞానం తక్కువ, నాకు చదువు లేదు, నా వయసు అయిపోయింది. అరే, నువ్వు అంతకేం ఫీల్ అవ్వక్కర్లా. పిలుపు రథము కంటే వేగంగా పరిగెత్తాడు. నీకు కాటుక దొరికితే మరలా శక్తి దొరుకుతుంది. నేను చెప్తున్నాను. ప్రపంచం ఆశ్చర్యపడేటట్లు మరలా నీ ఎముకలు సత్తువతో నింపబడతాయి. ప్రపంచం ఆశ్చర్యపడేటట్లు మరలా నీ కండరములు నరములు నూతన శక్తి పొందుతాయి. ప్రపంచం ఆశ్చర్యపడేటట్లు నీ అడుగులు వేగమవుతాయి. ఒక్కటే, యథార్థంగా కాటుక సంపాదించుకో. నాకు చాలా తెలుసు అనే గర్వపు కొమ్ములు ఫస్ట్ అవి విరిచేయి. అందుకే నీకు కాటుకు దొరకట్లా. ఆ గర్వాన్ని అణిచివేయి, అప్పుడు దొరుకుతుంది కాటుక. ఎంత దౌర్భాగ్యమో చూడండి. తగ్గించుకుంటే ఆయన దొరుకుతాడని తెలుసు. గర్వపడకపోతేనే ఆయన మనల్ని వాడుకుంటాడని తెలుసు. తగ్గించుకుంటేనే హెచ్చించబడతామని, దీనులకు మాత్రమే ఆయన బయలుపరుస్తాడని, దీనులను మాత్రమే వాడుకుంటాడని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మర్మములు తెలుస్తాయి. అన్నీ తెలిసి మరలా సౌలు ఆత్మ పట్టిన వాళ్ళంగా తిరుగుతాం. సౌలు ఆత్మ పడుతుంది అందరికీ ఈ చివరి రోజుల్లో. సౌలు ఆత్మ అంటే దేవుడు వాడుకునే దావీదులను ద్వేషించడం, దేవుడు వాడుకునే వాళ్ళలో తప్పులు పట్టుకోవడం, దేవుడు వాడుకునే వారి మాటల్ని అపార్థం చేయడం, దేవుడు మాట్లాడుతుంటే లోబడకపోవడం. ఇది సౌలు దురాత్మ. సౌలు అనే ఆత్మ కాదు, చనిపోయాడే ఆ సౌలు కాదు, సౌలుకు పట్టిన ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను. సౌలు స్వభావం గురించి మాట్లాడుతున్నాను నేను. అది పట్టి తిరుగుతుంది ఈరోజు మనల్ని. అందుకే నేను ఒక పాట రాస్తున్నాను, సౌలుకు తెలియని దావీదు ఏర్పాటు అని. సౌలుకు తెలియని దావీదు ఏర్పాటు. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడిచ్చే కాటుక సంపాదించుకోలేకపోతే నీ కళ్ళ ముందే వెలుగున్నా సరే నువ్వు చూడలేవు. గుడ్డివాడవైపోతావు. ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? నువ్వు బ్రతుకున్నావన్న పేరుకే కానీ
మృతుడవై ఉన్నావు, కళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావు, నువ్వు గుడ్డివాడవు. ఎందుకంటే కళ్ళకు కాటుక లేదు, నీ కళ్ళు తెరవబడట్లేదు. రెండవది, వస్త్రములు ఎలా వస్తాయి తెలుసా? వస్త్రములు ఎలా వస్తాయి తెలుసా? చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. పరమగీతముల గ్రంథంలోనికి రండి. మీరందరూ కూడా పరమగీతముల గ్రంథంలోనికి రండి. పరమగీతముల గ్రంథం చూడండి ఒకసారి. పరమగీతముల గ్రంథంలోనికి వస్తే ఇక్కడ మనకు అద్భుతమైన రీతిగా దేవుడు తన వస్త్రములను పరిచయం చేస్తున్నాడు. అంతకంటే ముందు మీరందరూ కూడా కీర్తన చదువుతారా? కీర్తన 45వ కీర్తన 13లో చూడండి. ఇది చూస్తే మీకు అది అర్థమవుతుంది ఈజీగా. 45వ కీర్తన 13వ మాట చూడండి. మొదట, అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని. ఏం ధరించుకుందంట ఆవిడ? వస్త్రములు. ఎక్కడి నుంచి వచ్చినవి? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 19:8. ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఏం చేయబడ్డాయంట? ఇప్పుడు చెప్పండి, ఈ బట్టలు ఎక్కడున్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. ఎవరికి ఇవ్వబడతాయి తెలుసా? వినండి. ఎవరిలో దేవుని జ్ఞానం ఉన్నదో, ఎవరిలో దేవునికి భయపడే స్వభావం ఉన్నదో, ఎవరి కనులకు కాటుక ఉన్నదో, ఇదే గుర్తు, వారికి బట్టలు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి కళ్ళకు కాటుకుంటే వారు గొర్రెలు, ఎవరికి కాటుక లేదో మేకలు. ఈ లోకానుసారమైన కాటుక గురించి మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్ముడిచ్చే కాటుక, కనులను వెలిగిస్తాడు ఆయన, మనోనేత్రములను. ఆమేన్. చిన్నపిల్లల కాటుక ఎందుకు పెడతారు? కళ్ళు చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అవడానికి. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని వలన మీరు కాటుక పొందండి. అప్పుడు మీరు వస్త్రములు అనుభవిస్తారు, వస్త్రములు పొందుతారు. ఒక్కసారి దేవుడు మీకు ఇచ్చిన వస్త్రాన్ని ఇంకా ఎవ్వరు తీసుకొని పోకుండా మీరు జాగ్రత్త పడాలి. మీకు ఇంకో పెద్ద మాట చెప్పనా? ఎవరికి వస్త్రములు ఇవ్వబడతాయో వారికి హారములు కూడా ఇవ్వబడతాయి. మెడలో ధరించుకునే హారములు. ఎలాంటి హారములు తెలుసా? విచిత్రమైన హారములంట. ఆ హారములకు ప్రియుడు ఆకర్షించబడతాడంట. అలాంటి అద్భుతమైన హారాలు ఇవ్వబడతాయంట సంఘానికి. చూడండి ఒకసారి పరమగీతముల గ్రంథం. ఇప్పుడు చూడండి, పరమగీతముల గ్రంథంలో ఈ మాట రాయబడింది. 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి, పరమగీతముల గ్రంథం 4:9. నా సహోదరి ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఏమిటంట? నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత. ఆ మాట విన్నారా? నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘం మెడలో ఏముండబోతున్నాయి? హారములు. ఈ హారం అంటే ఏమిటి? డైరెక్ట్గా చెప్తానండి, బోధయే హారం, సర్వసత్యమే హారం. ఎవరికి సర్వసత్యం అర్థమవుతుందో, ఎవరికి సర్వసత్యం తెలుస్తుందో వారికి హారం అనుగ్రహించబడ్డట్టే. ఆమేన్. బోధే హారం అని ఎక్కడుంది బైబిల్లో? తెరిచి చూడండి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకసారి అదే పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. అంటే ఒక రకమైన హారం కాదు, చాలా రకాల హారాలు. ఇప్పుడు సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, అవి నీ తలకు సొగసైన మాలికయు, సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. ఇప్పుడు చెప్పండి, నీ కంఠములకు హారములునై ఉండును. అవి అంటే ఏమిటి? 8వ వచనంలో ఉంది చూడండి. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు, తండ్రి ఉపదేశము ఆలకింపు, ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఆ ఉపదేశము, బోధ నీకు హారము కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు తల్లి అన్నాడు, తండ్రి అన్నాడు. ఏంటి? సింపుల్గా చెప్పనా? కుమారుడైన దేవుని వల్ల, పరిశుద్ధాత్ముని వల్ల కలిగే బోధ, ఉపదేశం నీకు హారముగా మారబోతుంది.
ఆమేన్. కుమారుని వల్ల పరిశుద్ధాత్ముని వలన కలుగు జ్ఞానం నీకేం కాబోతుంది? హారము. ఎలాంటి హారం అంట? ప్రియుణ్ణి ఆకర్షించగలిగిన హారము కాబోతుంది. బోధ వల్ల మాత్రమే సంఘం సంపూర్ణతలోనికి రాబోతుంది. అవును, బోధ అంటే ఏమిటి? అస్సలు కరెక్ట్ ప్రశ్నకు వచ్చాం మనం. బోధ అంటే ఏమిటి? నేను అదే చెప్తున్నాను. హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, విశ్వాసంగా ఎలా ఉండాలి, అది మాత్రమే బోధ కాదు, అది మూలోపదేశం. అది బోధ కాదు, అదేమిటి? మూలోపదేశం. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ఇవన్నీ మూలోపదేశం, అది బోధ కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది బోధ. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. అపోస్తుల ప్రవక్తల విశ్వాసము, అపోస్తుల ప్రవక్తలు బోధించిన వాక్య మర్మము, అది బోధ. ఈ మాట ఎక్కడుంది? కొలస్సీ పత్రిక 1:25లో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. వాక్యం అంటే ఏమిటో చూడండి. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగములలో తరములలో మరుగు చేయబడ్డ మర్మమే బోధ. మర్మము బోధ. కాబట్టి హెచ్చరికలు, బుద్ధి మాటలు ఎంతసేపు ఊరికే రూతు గురించి, జక్కైను గురించి, పదే పదే ఎబ్బేజును గూర్చి, అబ్రహామును గూర్చి, ఇస్సాకును గూర్చి, భక్తులను గూర్చి, యెషయాను గూర్చి, ఇర్మియాను గూర్చి దాంట్లోంచి హెచ్చరికలు, బుద్ధి మాటలు ఎంతకాలం? రక్షించబడ్డ కొంతకాలమే. రక్షించబడ్డ 5-6 సంవత్సరాలే మూలోపదేశాలు. తర్వాత మూలోపదేశాలు మానేసేయాలి. ఈ మాట నేనట్లేదు, బైబిలే చెప్పింది మానమని. ఎక్కడుంది మానమని? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలోని చివరి 2 లైన్లు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలోని చివరి 2 లైన్లు చూడండి. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము. ఆమేన్. అందుకే మేము ఆరాధన క్రమం నడిపేటప్పుడు ఒక పని చేస్తున్నాం. మందిరానికి ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అప్పుడే బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు వస్తారు, రక్షించబడ్డ వాళ్ళు వస్తారని మేమేం చేస్తాం తెలుసా? ఆరాధన క్రమంలో ఫస్ట్ ఒక సందేశం పెడతాం, హెచ్చరిక సందేశం. మూలోపదేశాలు ఫస్ట్ ఒక మెసేజ్, మూలోపదేశాలు ఉండాలి సంఘంలో. సెకండ్, దేవుని జ్ఞానమైన సందేశం, దేవుని వాక్య మర్మం. ఈ 2 విషయాలను ఖచ్చితంగా సంఘంలో పెడతాం. ఆయన శరీరం, రక్తం తిని త్రాగడానికి ముందు మూలోపదేశాలు, భక్తుల జీవితాలకు సంబంధించిన హెచ్చరికలు సంఘానికి అవసరం. రెండవది జ్ఞానం, దేవుని వాక్య మర్మం. ఇది ఎలాంటిదో తెలుసా? మొదటి సందేశం గంగాలపు అనుభవం. మొదటి సందేశం గంగాలం. అక్కడ కడుక్కోకుండా లోపలికి వస్తే చచ్చిపోతారు. మరి రెండవ సందేశం అచ్చు ఒలివ నూనె, దీపస్తంభంలో పోసే అచ్చు ఒలివ నూనె అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక పెద్ద మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఒలివ చెట్టు నుంచి వచ్చే నూనె కాదు ఇప్పుడు సంఘానికి కావలసింది. పై నుండి వచ్చే ఒలివ నూనె. సేవకులు, సంఘము అందరూ వినండి, పరిశుద్ధాత్మని స్వరం. పై నుండి వచ్చే ఒలివ నూనె కావాలి ఈ చివరి రోజుల్లో సంఘానికి. ఒకప్పుడు యాజకులు ఈ లోకంలో ఉన్న ఒలివ కాయలను తీసుకొచ్చి ఎండబెట్టి దంచి నూనె తీసి పోసేవారు, దీపం ఆరిపోనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. మనుషుల బలంతో కాదు, మనుషుల శక్తితో కాదు, పరిశుద్ధాత్ముడు పనిచేసే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నూనె కూడా ఎక్కడి నుంచి రావాలి? ఇదే మాట యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? 3:18లో పై నుండి వచ్చు జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే గాని కిరణ్ పాల్ గారు, పై నుండి వచ్చు జ్ఞానము అన్నారు కదా, మీరు ఇంతకు ముందు పై నుండి వచ్చే నూనె అన్నారు, పైగా సువర్ణ తైలం అన్నారు, పైగా అది ఒలివ నూనె అన్నారు. ఇది ఎక్కడుంది బైబిల్లో? బంగారు నూనె సంఘానికి కావాలనే మాట బైబిల్లో ఎక్కడుంది? జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకర్యా గ్రంథంలో ఉంది, చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి.
ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి ఇవ్వబోతున్నటువంటి నూనె కేవలం ఈ లోకంలో దొరుకుతున్నటువంటి పదార్థభరితమైన నూనె కాదు. 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి. వింటున్నారా? ఆ మాట జాగ్రత్తగా వినండి. 12వ వచనం, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును. ఏ తైలమంట? సువర్ణ తైలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనలారా, విన్నారా? సువర్ణ తైలమంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీపస్తంభంలోనికి బంగారు తైలం రావాల్సిన టైం వచ్చేసింది. ఈ బంగారపు తైలం పైనుండి వస్తుంది. ఈ భూమి మీద ఎక్కడైనా మీరు బంగారపు తైలం తేగలరా? ఒలివ నూనె, బంగారపు ఒలివ నూనె దొరుకుతుందా ఇక్కడ ఎక్కడైనా? దొరకదు. ఎందుకంటే అక్కడ ఏమంటాడు తెలుసా? ఇది ఆత్మ ద్వారా జరుగుతుంది, బలముతో శక్తితో కాదు. ఇది ఎలా జరుగుతుంది? పైనుండి వచ్చే జ్ఞానాన్ని అచ్చు ఒలివ నూనె, సువర్ణ తైలం అని చెప్పబడింది లేఖనాల్లో. ఇప్పుడు చెప్పండి, ఈ చివరి దినాల్లో బోధ ఏ రూపంలో అందాలి? మీకు పైనుండి వచ్చే జ్ఞానం రూపంలో అందాలి. మీరు గాని ప్రభువా మాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, ఇన్నాళ్ళు మాకు నచ్చింది వినాలనుకున్నాం, ఇక నుంచి మీరు చెప్పిందే వినాలనుకుంటామని మీరు గాని పదే పదే ఏడ్చి ప్రార్థిస్తే ఇక్కడున్న ఒక్కొక్కరు మండుతున్న బూరలైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు మీకోసం. జ్ఞానం పైనుండి వస్తుంది. ప్రతి సేవకుని గుండె నిండుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆత్మకార్యం జరగబోతుంది. పిహెచ్డీలు చేస్తే మర్మములు బోధిస్తారా? ఎవరు చెప్పారు నీకు? ఆత్మదేవునితో గుండె నిండితే, ఆత్మదేవునితో మనసు నిండితే, ఆత్మదేవుడిచ్చే కాటుక, దేవుడిచ్చే వస్త్రములు నీకుంటే, ఆయన నడిపిస్తే, ఆయన చూపిస్తే అప్పుడు నువ్వు మాట్లాడతావు. ఏది మాట్లాడినా. ప్రైజ్ ది లార్డ్. లేదు, మనం అతిశయించడానికి ఏమీ లేదు, మనం గర్వపడడానికి ఏదీ లేదు. ఆయనే మన కన్నులు తెరిచి నడిపించాలి, ఆయనే మన చేయి పట్టి నడిపించాలి. ఇప్పుడు చెప్పండి, విన్న మాటలే వింటారా? ఆశీర్వాదాలు, దీవెనల మాటలే వింటారా? మీరే ఆశీర్వాదం అవుతారా? మీరే ఆశీర్వాదం అవ్వాలి. నాకంత శక్తి లేదండి, నేను మర్మం వినలేను, నేను మర్మం చెప్పలేను. అరే, నేను నీకు అదే చెప్తున్నా, నీ వల్ల ఏది కాదు. నిన్ను ఆయన వాడుకుంటే వృద్ధాప్యంలో పిలుపు కూడా రథము కంటే వేగంగా పరిగెత్తినట్లుగా మారిపోతావు నువ్వు. దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఆమేన్. ఏలియా కూడా వృద్ధాప్యంలో పరిగెత్తాడా లేదా? నువ్వు దేవుని నమ్ము, ఆత్మదేవుని నమ్ము. నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి ఏం చేయలేకపోతున్నావు. ఇదిగో శక్తి పొందుకోలే. నిన్ను నువ్వు నమ్ముకోకో, దేవుని నమ్ముకో. ఆయన్ని నమ్ముకొని ఇంతవరకు ఎవరు సిగ్గుపడలేదంట. ఆయనే నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ పరిశోధన, నీ జ్ఞానం, నీ బుద్ధితో నువ్వు ఎప్పటికీ సంఘానికి న్యాయం చేయలేవు. నువ్వు ఎప్పటికీ సంఘంగా కట్టబడలేవు. నువ్వు ఎప్పుడు దేవుని జ్ఞానంతో నింపబడలేవు. ఆయన జ్ఞానం, ఆయన సహాయం, ఆయన సహవాసం, ఆయన కృప మీద ఆధారపడు. ఈ భూమి మీద ఎవ్వరు చూడలేని జ్ఞానాన్ని నీకు చూపిస్తాడు. ఎవ్వరు వినలేని సంగతులు నీకు వినిపిస్తాడు. ఎవరికి లేని యోగ్యత, అంతస్తు పరలోకంలో నీకోసం నిర్ణయిస్తాడు. అలాంటి మహిమ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీవు మహిమ నుండి అధిక మహిమలో ఉందువుగాక. ఆమేన్. కాబట్టి నీకు వస్త్రములు లేకపోతే పెళ్లిలో పాలు లేదు. బోధ వల్ల నీకు వస్త్రం దొరుకుతుంది. ఎందుకో తెలుసా? ఎవనికి బోధ కలుగుతుందో వాడికి ధనం దొరుకుతుంది పరలోక రాజ్యంలో. నీకు ధనం ఎంతుంటే అంత వెలగల వస్త్రాలు. ఇప్పుడు మీరు చెప్పండి, డబ్బులు ఎక్కువ ఉన్న వారి వస్త్రాలకి, డబ్బులు తక్కువ ఉన్న వారి వస్త్రాలకి తేడా ఉందా లేదా? మరి ప్రకటన గ్రంథం 3:18 ఏమన్నాడు? నువ్వు ధనాభివృద్ధి పొందాలి. నువ్వు ఎంత ధనం పొందుకుంటావో నీకంత విలువైన వస్త్రాలు ఇవ్వబోతున్నాడు. సరే, ఇంకో పెద్ద మాట చెప్తాను. నీకు చాలా విలువైన వస్త్రాలు అందితే నీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? పెళ్లిలో ముందు వస్త్రాల్లో. అవును, నీ విలువైన బట్టలు నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాయి. నీకు ధనం ఎక్కువ ఉంటేనే ఆ వస్త్రాలు వస్తాయి. ఈ లోకంలో కూడా అంతే. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత వెలగల వస్త్రాలు కొనుక్కుంటాం మనం. మీకు తెలుసా, ఒక షర్ట్ ఖరీదు ఎంత ఉండొచ్చు లాస్ట్లో? ఫైనల్గా హైయెస్ట్ ఒక చెక్క
ఒక చొక్కా ఖరీదు ఎంత ఉంటుంది లాస్ట్లో? 10,000, ఇంకా 10,000 అంట, ఇంకా ఏదో ఒక సంఖ్య చెప్పేస్తారా? మీకు తెలుసా, ఈ భూమి మీద చాలా విలువైన ఖరీదు కలిగిన చొక్కా, చాలా విలువైన ఖరీదు, ఒకటే చొక్కా 36,000, 36,000. వాడు బ్రాండ్ పెట్టుకుని అమ్మేసుకొని బతికేస్తాడు. వాడి లేబుల్ ఉంటే చాలు దానికి అంత ఖరీదు. 36,000 అంట. ఉట్టి క్లాత్, అంత నాణ్యమైన క్లాత్. అది ముడత పడదు, త్వరగా పాడవదు. ఎంత అద్భుతమైనటువంటి క్లాత్ ఉందంటే, నీకెంత డబ్బుంటే నువ్వు అంత గొప్ప కొనొచ్చు. మీరే చెప్పండి, మనకు మామూలు షాపులో దొరికేదానికి, రైమండ్లో దొరికేదానికి ఎంత తేడా ఉంటుంది? డబ్బు కావాలి కదా కొనాలంటే. నువ్వు బ్రతుకుండగానే ధనం సమకూర్చుకో. ఈలోక ధనం కాదు, పరలోక ధనం నీకు కావాలి. సత్యము ఎవరికి ఎక్కువ అర్థమైతే వారు ధనవంతులు పరలోకంలో. బైబిలే సెలవిస్తుంది, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఇస్తాడంట. మహిమ రూపంలో ధనాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. నీకు దేవుని జ్ఞానం ఎంత తెలిస్తే అంత ధనం. నా గర్వం అదేరా బై. సాతానికి చెప్తాను నేను ఎప్పుడు, నా గర్వం అదే, నా అతిశయం అదే. ఈ లోకంలో నేను బీదనైనా పర్వాలేదు, కానీ పరలోకంలో నేను ధనవంతుణ్ణి. అందరికంటే ఎక్కువ ధనం పరలోకంలో నాకు ఉంటుందనే ధైర్యం నాకుంది. ఎందుకో తెలుసా? నేను నా జ్ఞానం మీద ఆధారపడట్లేదు, నేను నా గర్వం మీద ఆధారపడట్లేదు, నేను నాకున్న దేని మీద ఆధారపడట్లేదు. ప్రతిరోజు ఇదిగో నా భార్య నా వెనకే ఉంది, నేను ధైర్యంగా సాక్ష్యమిస్తున్నాను. ఇప్పటికీ ఏ రోజు బోధ గురించి నేను గర్వపడింది లేదు. ఈ రోజు వరకు నాకు చాలా తెలుసు అని నేను విర్రవీగింది లేదు. ఈ రోజు వరకు నెవర్. నేను ఆవిడ్ని కూడా చాలాసార్లు అడుగుతుంటాను, దీనికి అర్థం ఏమిటంటావు? నాకేం తోచట్లేదు, నువ్వు చెప్పు. ఈరోజు ఏం బోధిస్తే బాగుంటుంది, నాకేమైనా ఆలోచన ఇస్తావా? ఆమె ఆశ్చర్యపోతుంది, ఏమిటి మనిషి నన్ను అడుగుతాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడు ఎవరి నుంచి మాట్లాడతాడా అని ఎదురు చూసి అంత తగ్గించుకోవాలి నువ్వు. నీకెన్ని సంగతులైనా తెలియని. అందుకే అంటాడు, కొండలను పెక్కలించే అంత జ్ఞానం నీకున్న బాబు, గుండె నిండా ప్రేమ కలిగుండు, లేకపోతే వ్యర్థుడు అయిపోతావు. సత్యము పట్ల ప్రేమ. నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో చెప్పనా? వ్యక్తిగతంగా గర్వపడే లక్షణం, స్వభావమే నా గుండెల్లో లేకుండా తీసాడు ఆయన. నా బ్లడ్లో లేదు అసలు. అంటే రిజర్వ్డ్గా ఉంటానంటారు చూసారా, రిజర్వ్డ్గా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే మాట్లాడు అంటారు చూసారా. ఇక్కడ చాలా మందికి తెలుసు, వాళ్ళని అడగండి చెప్తారు. నేను చిన్నపిల్లలతో అయిపోయి ఆడుకుంటా ఉంటా. పెద్దవాళ్ళతో వెళ్తే రాజకీయ నాయకుడితో కూర్చున్నానుకో రాజకీయం మాట్లాడుతుంటా. సినీ యాక్టర్లతో కూర్చున్నానుకో, ఫ్లైట్లో వెళ్తేప్పుడు ఎవరైనా సినీ యాక్టర్ కనబడ్డారనుకో, వాళ్ళకు సినిమాల గురించి ఏమంటాను తెలుసా? ఈ మధ్యకాలంలో మీ సినీ ఇండస్ట్రీలో చాలా గాసిప్స్ ఎక్కువైపోయినాయి కదా సార్, న్యూస్లో మేము చూస్తున్నాం. మీ మధ్యలో చాలా ఆర్థిక లావాదేవీల ప్రాబ్లం, టికెట్స్ రేట్లు పెరిగినాయి కదా సార్, మేము చూస్తున్నాం. మీకు చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది. వాడికి అనిపిస్తుంది మన బాధలు వీడితో ఒకసేపు మాట్లాడొచ్చు అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే రాజకీయం మాట్లాడుతుంటే రాజకీయ నాయకుడికి ఏమనిపిస్తుంది? ఇతనికి కొంచెం నాలెడ్జ్, ఇతనితో మనం ఏదో కొంచెం మాట్లాడచ్చు. అలా కొంచెం మాట్లాడి సువార్త దగ్గరికి తీసుకెళ్తాను అనమాట. అలా మాట్లాడి సువార్త దగ్గర తీసుకెళ్తాం. అసలు నీతో మాట్లాడాలని, నీ మాటకు విలువ ఇవ్వాలనిపిస్తే కదా తర్వాత నువ్వు చెప్పే సువార్త కూడా వింటాడు. మనం అట్లా చేయం. సార్ మీకు యేసు ప్రభు తెలుసా అంటాడు. ఎవరితో ఏం మాట్లాడి సువార్త చేయాలో అది పాము వంటి వివేకం. ఏం మాట్లాడినా సువార్తే ప్రకటించడానికి మాట్లాడడం పావురం వంటి నిష్కపటం. ప్రైజ్ ది లార్డ్. ఏ విధము చేతనైనా కొందరు అగ్నిలోంచి లాగాలి. ఆమేన్. ఒకసారి బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడు. మేము ఫ్లైట్లో వెళ్తున్నాను, నేను నా పక్కన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ట్యాబ్ తీసేసి మొత్తం అది ఇది అని చెప్పి చూస్తున్నాడు. తర్వాత నోట్ చేసేసుకుంటున్నాడు. ఫ్లైట్ ఎక్కడానికి ముందైతే భయంకరంగా ఫోన్స్ మాట్లాడుతూనే ఉన్నాడు వరుసగా. ఆ చెక్ గురించి చూడండి, ఆ ఫైల్ గురించి చూడండి, అది ఇది.
అప్పుడు నేను మెల్లిగా స్టార్ట్ చేశాను, సార్ మీరు చాలా కష్టపడి పైకి వచ్చినట్టున్నారు బిజినెస్లో, ఎన్ని రకాల బిజినెస్లు చేశారు? ఆయన ఒక చిన్నగా చెప్పడం ప్రారంభించాడు. నా మనసులో కూడా కొన్ని బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి సార్. నా దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళకు బిజినెస్లు పెట్టించాలని నేను అనుకుంటున్నాను. ఏం ప్లాన్స్ ఉన్నాయి అన్నాడు. మీరు చాలా పెద్దవారు, నేను కొన్ని చెప్తాను, నాకు సలహా ఇస్తారా? చెప్పండి ఎట్లాగా చేయాలి. నేను చెప్పాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, దాంట్లో కొంత డెవలప్ అయినాక తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, తర్వాత ఇలా చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత షేర్స్ ఇలా అనుకుంటున్నాను, స్టాక్ మార్కెట్ ఇలా అనుకుంటున్నాను. నాకు తెలిసింది మాట్లాడితే ఒక్కొక్కని ఇక్కడ రాంగ్ స్టెప్, ఇది ఇలా చేయకూడదు, యాక్చువల్లీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, ఇలా మాట కలుపుతూ వచ్చి నేను అన్నాను, ఒకరోజు మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈ భూమి మీద పతనం అయినప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టిన మొత్తం లాస్ అయిపోతారు కదా అన్న. అలా ఎందుకు జరిగిద్ది అన్నాడు. ఎందుకు జరిగిద్దంటే అగ్రరాజ్యాలన్నీ కూలిపోయే రోజు వస్తుంది. అలా ఎందుకు జరిగిద్ది? ఎందుకు జరిగిద్దంటే యుద్ధాలు జరుగుతాయి. అలా ఎందుకు జరిగిద్ది అంటే అలా జరుగుతాయని బైబిల్లో చెప్పింది. సువార్త దగ్గరకు వచ్చేసి ఎక్కడికి పోయినా సువార్త దగ్గరకు వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా యవనస్తుల్ని తయారు చేయాలనుకుంటున్నాను నేను. 1,00,000 మందిని ఏ ప్రశ్నకైనా, ఎలాంటి వారికైనా, ఎలాంటి సందర్భంలోనైనా దేవుణ్ణి ప్రకటించే శక్తిమంతులను తయారు చేయాలనుకుంటున్నాను. 1,00,000 మందిని, వారి వయసు ఏదైనా, వారి ప్రాంతం ఏదైనా, వారి చర్చ్ ఏదైనా, వారి డినామినేషన్ ఏదైనా, వారిని తయారు చేసి వారి చర్చికే గిఫ్ట్గా ఇస్తాను, వారిని తయారు చేసి వారి గ్రామానికే బహుమతిగా ఇస్తాను. ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలిగిన యోధులను తయారు చేయాలి. ఓపిగ్గా సహనంగా సమాజంతో మాట్లాడేవారు తయారవ్వాలి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటంతో ఉన్నవారు తయారవ్వాలి. ప్రార్థనా యోధులు తయారవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించేవారు తయారవ్వాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడే వాళ్ళు కావాలి ఆయనకి. సమస్యలకు వాటికి వీటికి భయపడేవారు కాదు, చెక్కు చెదరకుండా నిలబడాలి. నన్ను నేను కాదు, నన్ను నా దేవుడే నిరూపిస్తాడనే ధైర్యవంతుల్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఆమేన్. ఎంతమందిని? 1,00,000 మందిని. ఆ తర్వాత నేనున్నా లేకపోయినా పని అయిపోతుంది భూమి మీద. 1,00,000 మందిని పౌలు లాంటి ఆలోచనతో నింపితే చాలు. ఈ బ్రతుక్కి అంతకంటే ధన్యత లేదు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేయచ్చు. 12 మందితో ప్రపంచాన్ని కదిపాడు ఆయన. ఎంతమందితో? నాకెంతమంది కావాలి? ఎందుకంటే అప్పుడు జనాభా చాలా తక్కువ, ఇప్పుడు ప్రపంచ జనాభా చాలా ఎక్కువ. అప్పుడు భాషలు చాలా తక్కువ, ఇప్పుడు భాషలు. అప్పుడు విపరీతమైన ఆచార సాంప్రదాయాలు, ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఎక్కువ. ఆనాడు చెప్తుంటే అందరూ శ్రద్ధగా వినేవారు, తెలియని మాటలు. ఇప్పుడు అంతా ఎద్దేవ మనుషులు ఎక్కువైపోయారు. 1,00,000 మందిని తయారు చేస్తే ప్రపంచాన్ని కదిపేయచ్చు ఈజీగా. త్వరగా దేవుని వార్త ప్రపంచం అంతటా నింపొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1,00,000 మందిని తయారు చేయాలి. ఒక్కొక్కడు 7 భాషలు మాట్లాడేటట్లు తయారు చేయాలి. ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుందో. ఊహకు మించి చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గొప్ప పని కోసం బ్రతుకుతున్నాను నేను. 4 గోడలు, 40 మందులు, 4 ప్రాంతాలు కాదు, 4 దిక్కులు. 4 దిక్కులు నా దర్శనం. ప్రపంచపు నలుమూలలు నా దర్శనం. బూది గంతములు నా దర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతికితే అలాగే బ్రతుకుతా, పని చేస్తే అలాగే చేస్తా, అసాధ్యమైన కార్యములు చేయడానికి బ్రతుకుంటా, లేదా అసలు ఈ బ్రతికే వద్దు నాకు. అదే తీర్మానంతో బ్రతుకుతున్నాను. అందుకే చనిపోయినా మళ్ళీ బ్రతికాను. కనబడుతున్నాయి కదా ఇవన్నీ. చనిపోయి బ్రతికాను, చనిపోయినాక మళ్ళీ బ్రతికాను. విషం పెట్టారు నాకు, మళ్ళీ బ్రతికాను. కుట్రదారులు, సాతాను పుత్రులు కదా. గుర్తుంచుకోండి, దేవుని సంకల్పం నీ పట్లుంటే ప్రపంచమంతా ఒకటై నిన్ను ఒంటరి చేసిన చాలా తొందరలో ప్రపంచం మెడలు వంచి నిన్ను పైకెత్తుతాడు. ఆయన యోసేపును నిరూపించిన దేవుడు, దానియేలును నిరూపించిన దేవుడు, శద్రక మేషక అబేద్నెగోల పక్షముగా నిలిచిన అదే దేవుడు నీకు దేవుడు. నీ మొక్కులు కోరికలు తీర్చుకోవడానికి ఆ దేవుడు నిన్నే అందరికి దిక్కుగా మారుస్తాడు ఆయన అవసరమైతే. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న చిన్న వాటి కోసం దేవుని వెంట పడకండి.
కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, తలనొప్పులు, జలుబు, జ్వరాలు. ఏందది? ఈ శరీరంలోనే దేవుడు కొంత బలాన్ని పెట్టాడు, దానికి అదే తగ్గిపోతుంది. తెలుసా మీకు? 12 సంవత్సరాలు అనుకుంటా, గడిచిన 12 సంవత్సరాల నుండి నేను టైంకి పడుకున్నదే లేదు. 2 గంటలు 3 గంటలు, నాకు నిన్న 2 గంటలే పడుకున్నా, ఈరోజు నైట్ కూడా 2 గంటలే పడుకున్నా. అంటే మొన్న ఈరోజు తెల్లవారుజామున కూడా 2-3 గంటలే పడుకున్నా. నేను వచ్చేటప్పుడు నాకు తల చాలా భారంగా, కళ్ళన్నీ అలా మూతబడతా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, మావిడితో చెప్తున్నాను, చాలా కష్టంగా ఉంది. అంతకుముందు నెల మొత్తం అలాగే ఉంది, ఆ తర్వాత అలాగే ఉంది. విదేశీ ప్రయాణాలు చేశాను, ఫ్లైట్లో కూడా నిద్రపోలేదు సరిగ్గా. తీరా ఈ మధ్య కాలంలో అసలు ఖాళీ లేకుండా ప్రయాణం చేస్తున్నాను, ఎక్కడా నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, నీరసం ఆవరించుంది, రాత్రి పగలు పని చేస్తున్నాను. నా వల్ల చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు అనుకున్న ప్రతిసారి మైక్ పట్టుకోగానే శక్తి వచ్చేస్తుంది, దేవుని వాక్యం చదవగానే శక్తి వచ్చేస్తుంది. ఆమేన్. ఇన్ని సంవత్సరాల్లో 11-12 సంవత్సరాల నుంచి సరిగ్గా నిద్ర లేకపోతే వాడు ఎలా బతుకుతాడు చెప్పండి? మరి వీడు ఎలా బ్రతుకుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన నా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన నా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. నా దేవుడే నాకు నూతన శక్తిని ఇస్తున్నాడు. నా దేవుడే నాకు చురుకుదనాన్ని, బలాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, నిన్న ఇక్కడ వాక్యం చెప్పాను అంతసేపు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల వరకు ఈరోజు అప్లోడ్ అవ్వాల్సిన వీడియో చూస్తూ ఉన్నాను, ఎడిటింగ్ దగ్గర కూర్చొని ఉన్నాను, దాన్ని చేపిస్తూ ఉన్నాను, నచ్చినట్లు దాన్ని మార్పిస్తూ ఉన్నాను. తెల్లవారుజాము వరకు కష్టపడ్డాను. మళ్ళీ వెంటనే అలా పడుకున్నానో లేదో 2-3 గంటలు మళ్ళీ లేచాను. మీకు అలా కనబడుతున్నాను నేను? మీకు కూర్చోవాలి కానీ ఇంకో 2 గంటలు కూడా ఇక్కడే కూర్చొని నిలబడి ఉంటాను నేను. అయినా సరే నా శక్తి తగ్గదు. ఎందుకో తెలుసా? నా శక్తి నా శరీరంలో కాదు, నా మనసులో దేవుడు స్థాపించిన ప్రతిష్టలో ఉంది, నా తల మీద ఉన్న అభిషేకంలో ఉంది, దేవుని చిత్తం సంకల్పం నెరవేర్చాలనే తపనలో ఉంది. ఆమేన్. నేను మళ్ళీ మిమ్మల్ని పురికొల్పుతున్నాను. మీ బలాన్ని బట్టి అంచనా వేసుకోకండి, మీ అనారోగ్యాలను బట్టి అంచనా వేసుకోకండి, మీ కుటుంబ పరిస్థితులను బట్టి అంచనా వేసుకోకండి, మీ ఆర్థిక ఇబ్బందులను బట్టి అంచనా వేసుకోకండి. విశ్వాసము నీకుంటే, దేవుని చిత్తం చేయాలనే ఇష్టం నీకుంటే, ఆశ కలిగిన నిన్ను తృప్తిపరచడానికి ఆయనే నిన్ను అడుగులు వేయిస్తాడు. నమ్మికతో 2 అడుగులు నువ్వై బలం పుట్టించి ఆయనే 100 అడుగులు వేపిస్తాడు. నా జీవితకాలం మొత్తం అంతే. నేను ఆయనకి నిత్యము కృతజ్ఞత చెబుతూనే ఉంటాను. ప్రభువా, నీవే 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 నీవే. నేను అతిశయించడానికి ఏమీ లేదు నా వెనకాల. అందుకే నేను ఎప్పుడు సామాన్యంగా ఉంటాను. అసామాన్యమైనది దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరు చెప్పండి, ఇప్పటి వరకు భూమి మీద ఏ నరుడైన సాయంకాలం అయిన రాకడొస్తుందని వింటే మీరు విన్నారా? ఎవరైనా చెప్పారా? మరి ఈ మనిషి ఎలా చెప్పాడంటే, ఈ మనిషి చదువుకుంటే కాదు వచ్చింది, అది మోకరిస్తే వచ్చింది, దేవుడు చెబితే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటివి 100 సంగతులు. ఇదిగో ఈ భూమి మీద ఆల్రెడీ ప్రవక్తలని చెప్పబడిన వారి మాటలు చెప్తాను, వారు చెప్పకుండా మిగిలించిన మాటలు చెబుతాను. వారిని దేవుడే వాడుకుంటే ఆ మాటలు కూడా సంఘానికే కావాలి, నన్ను వాడుకునే మాటలు కూడా సంఘానికే కావాలి. ఎవరినో తృణీకరించను, అలాగని చెప్పి అవసరానికి మించి పొగడే పని పెట్టుకోను. సమయోచితంగా దేవుడు ఘనపరిచే రోజు వచ్చిన రోజే అన్ని ఘనతలు వస్తాయి అందరికీ. ఎందుకంటే కొన్ని పేర్లు చెబితే ఉన్నది పోతుంది, కొన్ని పేర్లు చెప్తే ఉన్నవి వస్తాయి. దాని పేరు పాము వంటి వివేకం. ప్రజలకు దేవుని ఆలోచన అందడమే ముఖ్యమైతే ఈ ఘనతల కోసం ప్రాకులాడే దౌర్భాగ్యం ఏమిటండి మనుషులకి? కొందరికి అంతే, బాగా ఎదిగిన తర్వాత బుద్ధి పాడైపోతుంది, బాగా ఎదిగిన తర్వాత బుద్ధి పాడైపోతుంది, త్యాగస్థం బుద్ధి ఎక్కువ వచ్చేస్తుంది. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నీ ఘనత కోసం కాదు, దేవుని ఘనత కోసం పరిగెత్తు. నువ్వు ఎంత సామాన్యుడవైనా అసామాన్యంగా వాడబడతావు. ఆమేన్. రండి, దేవుని కాళ్ళు పట్టు.